లేబర్ మొహాలు జంగల్ నుంచి వచ్చారు, మీలాంటి వాళ్ళని టీసీ ఇచ్చి పంపాలి. ఈ మాటలు వింటేనే కోపం వస్తుంది కదా. 7వ తరగతి చదివే విద్యార్థిని తోటి విద్యార్థుల ముందే అవమానపరిస్తే పాపం ఆ చిన్నారి ఆవేదన వర్ణనాతీతం. ప్రభుత్వ హాస్టల్లో చదివే విద్యార్థులకు ఉపాధ్యాయులు 3 ఏళ్లు ఇక్కడే ఉండాలి, జాగ్రత్త అని హెచ్చరిస్తే ఆ విద్యార్థిని ఎవరికి చెప్పుకోవాలి? తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ విద్యార్థిని ఇక హాస్టల్కు వెళ్ళను అని బాధపడుతూ తన తల్లిదండ్రులకు తన ఆవేదనను వెలగక్కింది. మనస్విని, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు టీజీఆర్ఎస్ జేసీ గర్ల్స్ మెదక్. నేను ఆ హాస్టల్ నన్ను ఊరికే టార్చర్ చేస్తున్నారు. మా చిక్ మేడం ఏమో చీటికి మాటికి నన్ను మీ పేరెంట్స్కి ఎక్కించుకుంటే చెప్తా, ఉన్నది లేని సృష్టించుకుంటే చెప్తున్నావు ఊరికే. రిపోర్ట్స్ చెక్ చేయదే నన్ను తిడుతుంది మేడం ఊరికే. మళ్ళీ రిపోర్ట్స్ చెక్ చేయడానికి మేడం దగ్గరికి వెళ్తే నేను వాకింగ్ కడుగుమన్నా అనుకుంటా అంటుంది. మళ్ళీ వాచ్మెన్స్ ఏమో అక్కడ ఉన్న వాచ్మెన్స్ ఎద్దులాగా తినేస్తావు, కడగడానికి చేత కాదని అంటున్నారు. అయినప్పటికీ నేనే కడిగినా వాకింగ్ కూడా. మళ్ళీ ప్రిన్సిపల్ సార్ ఏమో నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు స్కూల్ టోటల్లా, అందరు పిల్లలు ఉంటలేరా, నువ్వు ఒక్కదానివే ఉన్నాయి లేనట్టు మీ పేరెంట్స్కి చెప్తున్నావంట కదా అనుకుంటా అంటుండు. ఊరికే టీసీ ఇస్తాను అంటున్నాడు. ఆ రోజు నేను చాలా ఏడ్చిన. మళ్ళీ వాచ్మెన్స్ ఏమో నువ్వు ఇప్పుడు అబద్ధాలు ఆడితే ఇంకా 3 years ఎట్లా చదువుకుంటావు అనుకుంటే ఊరికే అంటున్నారు. వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఊరికే నన్ను టార్చర్ చేస్తున్నారు. మళ్ళీ మా ఫ్రెండ్స్ నాకు సపోర్టివ్ ఉంటే అక్కడ బయట ఆపించి ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళిర్రు అనుకుంటా అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. నా దగ్గరికి అసలు ఎవరిని రాణిస్తలేరు, నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు. మళ్ళీ ఆ రోజు నైట్ కూడా అందరి స్టూడెంట్స్ ముంగట నన్ను తిట్టిరు మా పేరెంట్స్ని. మీ పేరెంట్స్ లేబర్ ముఖాలు మొత్తము, మీ మమ్మీ బిహేవియర్ ఏం బాగాలే, ఆమె జంగలకి తప్పించుకొని వచ్చిందో ఏమో, ఆ ప్రిన్సిపల్ సార్కి చెప్పి టీసీ ఇప్పియాలి ఇలాంటి పిల్లలకు ఈమె బిహేవియర్ ఏం బాగాలే అని చెప్తున్నారు. ఊరికే మెయిన్గా నర్స్ మేడం అయితే నన్ను చాలా టార్చర్ మన ఆశాజ్యోతి మేడం, ఆ మేడం నన్ను చాలా టార్చర్ పెడుతుంది. ఊరికే మీ పేరెంట్స్ బిహేవియర్ ఏం బాగాలేదు, పాపకి టీసీ ఇప్పియండి. మా పేరెంట్స్కి అసలు మాట్లాడే అవకాశం కూడా ఇస్తలేరు. మొత్తం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఏమేమి విషయాలు ఉన్నాయో వాళ్ళు డబల్ మా పేరెంట్స్ అనేది ఎక్కించుకుంటూ చెప్తున్నారు. ఊరికే ఆ వాచ్మెన్స్ అయితే చాలా టార్గెట్ పట్టిరు. నేను ఆ రోజు వాంతింగ్ చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసి కడగడానికి. నేనే కడిగిన ఊరికే వాళ్ళు అయితే నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు. 1 month దాకా అవుతుంది, 22 days అవుతుంది. February 20 టీసీ ఇస్తా అంటున్నారు ఊరికే. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో కొల్లచారం మండలం నాయని జలాల్పూర్ గ్రామానికి చెందిన మనస్విని 7వ తరగతి చదువుతుంది. ఆ విద్యార్థినికి ఫిబ్రవరి 19న కిడ్నీ స్టోన్స్ తో తీవ్ర అనారోగ్యంకి గురైంది. ఈ క్రమంలో హౌస్ ఇన్ఛార్జ్ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కానీ తల్లిదండ్రులు వచ్చే వరకు సిక్ టీచర్ మందులు ఇవ్వలేదు. తెల్లవారి ఉదయం తల్లిదండ్రులు ప్రశ్నించగా నాకు 70 మంది పిల్లలున్నారు, నాకు నువ్వు ఒక్కదానివే ఉన్నావా అంటూ దూషించారు. అదే రోజు ఆసుపత్రిలో చికిత్స చేయించి హాస్టల్లో వదిలిపెట్టారు. అయితే పొద్దున జరిగిన ఘటనతో అదే రోజు రాత్రి తోటి విద్యార్థుల ముందు వాళ్ళ తల్లిదండ్రులు జంగల్ నుంచి వచ్చినట్లు ఉన్నారు, ఇలాంటి వాళ్ళని టీసీ ఇచ్చి పంపించాలి అని హేళనగా మాట్లాడడంతో ఆ విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురైంది. అంతేకాకుండా ఇంకా 3 ఏళ్లు ఇక్కడే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారట. దీంతో ఆ విద్యార్థిని మళ్ళీ సిక్ కావడంతో ఇంటికి తీసుకెళ్లారు. దీంతో మేము లేబర్ వాళ్ళమని, మాలాంటి వాళ్ళని టీసీ ఇచ్చి పంపాలని అన్నారని, ఆ ఉద్దేశంతోనే పాఠశాలకు అనుమతించడం లేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థిని మానసికంగా ఒత్తిడికి గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మనస్విని తల్లిదండ్రులు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.